అధికార తెలుగుదేశం పార్టీలో కర్నూలు అసెంబ్లీ సీటు వివాదం మళ్లీ రాజుకుంది. సీటు తమదంటే తమదంటూ ఎస్పీ మోహన్ రెడ్డి వర్గం, టీజీ భరత్ వర్గం పోటీ పడుతున్నారు. ఈ పోటీ తారాస్థాయికి చేరి చివరికి మాటల యుద్ధానికి తెరతీసింది. సీటు ఎవరికి నిరాకరించినా తీవ్ర పరిణామాలు తప్పవని అమరావతికి పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్నూలు రాజకీయం మళ్లీ వేడెక్కింది. కర్నూలు అసెంబ్లీ సీటుపై ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కన్నేశారు. అందుకు తగ్గట్లుగా నియోజకవర్గంలో పనిచేసుకుపోతున్నారు. టికెట్ తమదే అంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ కర్నూలు సీటు నుంచి మళ్లీ ఎస్పీ మోహన్ రెడ్డి బరిలో దిగుతారని, భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కొన్ని రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పొలిటికల్ హీటు పెంచాయి. లోకేష్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా సీటుపై మాత్రం టీజీ వర్గం ఆశలు వదులుకోలేదు. పైగా చంద్రబాబు దగ్గర తమకున్న పలుకుబడితో ఆ సీటు తమకే వస్తుందని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీజీ వర్గీయులను దెబ్బతీసేందుకు ఎస్పీ మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తే గెలిపించే పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. నాకు రాష్ట్రంలో మొట్టమొదట కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్పీ మోహన్ రెడ్డి కంటెస్ట్ చేయబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలిపించండి అని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కర్నూలులో చెప్పడం జరిగింది. అదే అభిమానంతో నేను లోకేష్ బాబు గారిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి కంటెస్ట్ చేయమని వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతేకాకుండా లోకేష్ బాబు గారు కర్నూలు నుంచి నిలబడితే ఆ ప్రభావం వల్ల కర్నూలు జిల్లా అంతా కూడా సానుకూల పవనాలు వీచి 14 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలు టీజీ వర్గానికి నచ్చలేదు. అధినాయకత్వానికి విధేయత చూపించడంలో తమను వెనక్కి నెట్టారన్న భావనలో టీజీ వర్గం పడిపోయింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మోహన్ రెడ్డివన్నీ మాయమాటలే అంటూ మండిపడ్డారు. పార్టీ ఎవరి సొత్తు కాదంటూ చురకలంటించారు. కర్నూలు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే అని మోహన్ రెడ్డి గారు నిన్న డిక్లేర్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మోహన్ రెడ్డి ఆస్తి కాదు, వాళ్ళ తండ్రి ఆస్తి కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ నా ఆస్తి కాదు, నా కొడుకు ఆస్తి కాదు. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్, నేనే అభ్యర్థిని నిన్న డిక్లేర్ చేసుకున్నారు. ఈరోజు ఇంకో డైలాగ్ పెట్టాడు. లోకేష్ గారు కర్నూలు కాన్స్టిట్యున్సీకి నిలబడాలి, ఆయన సమర్థిస్తాడంట. కానీ ఈ మాయమాటలు ఉన్నాయి, మోహన్ రెడ్డి గారి మాయమాటలు, అదే డిఫరెన్స్. సో ఇది జనాల్ని కన్ఫ్యూజ్ చేసే తప్ప వేరే ఏమీ లేదు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు సీటు వివాదంలో తయారైన కర్నూలు అసెంబ్లీ స్థానం చంద్రబాబుకు మరో తలనొప్పిగా మారనుంది. సీటు తమదంటే తమదంటూ నేతలు రచ్చకెక్కుతున్నారు. ఈ వివాదాన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.